పట్టణంలోని శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన భారీ శోభాయాత్రలో ప్రత్యేక అతిథిగా హీరో మంచు మనోజ్ హాజరయ్యారు. పట్టణంలోని శివాజీ చౌక్ నుంచి ప్రధాన రహదారి మీదుగా శ్రీరాముడి ఉత్సవ విగ్రహాన్న హనుమాన్ భారీ విగ్రహాన్ని వాహనంపై ఊరేగించారు. శోభాయాత్రను బద్దీపూర్ పీఠాధిపతి డాక్టర్ సిద్ధేశ్వర స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా శ్రీరామనవమి ఎంత గొప్పగా ఏర్పాటు చేసిన హిందూ ఉత్సవ సమితి నిర్వాహకులను అభినందించారు. శోభాయాత్రలో ముఖ్య అతిథులుగా వివిధ ఆశ్రమాల పీఠాధిపతులు, తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, సినీ నిర్మాత మల్కాపురం శివకుమార్, వివిధ పార్టీ సంఘ నాయకులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, పట్టణ ఎస్ఐ కాశీనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంవత్సరాలుగా ఇంత గొప్ప ఆర్గనైజింగ్ చేస్తున్నారంటే అఖిల హిందూ ఉత్సవాలకి కమిటీ వారికి, వారు ఇది ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు నమస్కరిస్తున్నాను. ఈరోజు శ్రీరామనవమి. ఇక్కడికి నేను ఇక్కడ రావడం నాకు చాలా నాకు శ్రీరాముడు గారి గురించి, శ్రీరాముడు స్వామి గురించి నచ్చింది ఒకటే, వాళ్ళ ఇళ్ళ జోలికి వస్తే ఎన్ని సముద్రాలను దాటి మా శివ గారు, ఆయనంటే నా సొంత బ్రదర్ లాగా సౌర్య సినిమా ఆడియో ఫంక్షన్ కి ఇక్కడి నుంచి ఎంతో మంది వచ్చి నాకు సపోర్ట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి దండం పెడుతున్నారు. అలాగే ఇక్కడ గిరిధర్ రెడ్డి గారు వచ్చారు. సార్ నమస్కారం. ఈ రోజు చాలా అదృష్టంగా భావిస్తున్నా. ప్రతి ఒక్కరి దగ్గర వచ్చి కలుసుకునే ఆపర్చునిటీ ఉంది.